హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో తెలుగు డబ్తో డిఫరెంట్ ఓటీటీస్లో అవైలబుల్గా ఉన్న 10 బెస్ట్ మలయాళం మూవీస్ రికమెండ్ చేస్తాను. ఈ ఇయర్లో వచ్చిన ప్రేమలు, మంజుమేల్ బాయ్స్, బ్రహ్మయుగం ఈ లిస్టులో యాడ్ చేయట్లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ అందరూ చూస్తుంటారు. కొన్ని నాకు బాగా నచ్చినవి సజెస్ట్ చేస్తాను. మనం నార్మల్గా సోషల్ మీడియాలో మలయాళం మూవీస్ బాగుంటాయని వింటూ ఉంటాం. చాలామంది సజెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది మలయాళం మూవీస్ స్లోగా ఉంటాయి, ఓవర్ రేటెడ్ అంటారు. కరెక్టే, చాలా స్లోగా ఉంటాయి. ఎక్కువగా క్యారెక్టర్స్ మీద డ్రామాని బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే, తెలుగులో వచ్చే అన్ని మూవీస్ చూస్తాం, సో మనకి తెలుసు ఏ మూవీ బాగుంటుంది, ఏ మూవీ బాగుండదు అని. బట్ మలయాళం మూవీస్ అలా చూడం కదా, ఓన్లీ బెస్ట్ మాత్రమే చూస్తాం. ఎవరైనా సజెస్ట్ చేస్తే తప్ప చూడం. అందుకే అవి మనలో కొందరికి బాగా నచ్చుతాయి. అక్కడ కూడా ఫ్లాప్ మూవీస్ ఉంటాయి, బట్ అవి మనకి తెలియదు. సో లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా మంచి సినిమాలను చూసి ఎంజాయ్ చేద్దాం. ఈ లిస్ట్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 1500 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మూవీ ఇస్ భూతకాలం. ఇది మలయాళం హారర్ మూవీ. హారర్ అంటే మొత్తం హారర్ ఉండదు, ఎక్కువగా హారర్ అట్మాస్ఫియర్ ఉంటుంది. చాలా క్రీపీగా ఉంటుంది. చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది, బట్ కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి, అవి బాగా ఎంజాయ్ చేస్తాం. సింపుల్గా స్టోరీ ఏంటంటే, హీరో, వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ అమ్మమ్మ ఒక ఇంట్లో ఉంటారు. హీరో జాబ్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. సడన్గా ఒకరోజు వాళ్ళ అమ్మమ్మ చనిపోతుంది. నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ స్టోరీ. ఈ సినిమా రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఇందులో ఉన్న హారర్ అట్మాస్ఫియర్ అండ్ బీజిఎం చాలా బాగుంటుంది గైస్. ఈ మూవీ చూసాక మనలో కొందరు ఇందులో చూపించిన కాన్సెప్ట్ రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. లైక్, మనం ఉన్న ఏరియాలో ఎక్కడో ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో ఎవరు సూసైడ్ చేసుకొని చనిపోయినారు, వాళ్ళ ఆత్మ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలాంటివి మనం చాలా చోట్ల వింటూ ఉంటాం. ఈ మూవీ కూడా అదే కాన్సెప్ట్ మీద బేస్ చేసి తీశారు. స్లో బర్నింగ్ మూవీస్ ఇష్టమైతే ఇది మీకు బాగా నచ్చుతుంది. తెలుగు డబ్తో సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో రేవతి గారు మదర్గా యాక్ట్ చేశారు. తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది గైస్. రన్ టైం కూడా జస్ట్ 1 hour 45 minutes మాత్రమే ఉంటుంది. సెకండ్ మూవీ ఈస్ రోమాంచం. ఇది కూడా హారర్ మూవీయే, బట్ ఇది హారర్ కామెడీ జానర్. పెద్దగా హారర్ ఏమి ఉండదు గైస్, బట్ కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రీసెంట్గా వచ్చిన ఆవేశం మూవీ డైరెక్టర్ ఉన్నాడు కదా, అతనే ఈ మూవీ కూడా తీశాడు. సింపుల్గా స్టోరీ ఏంటంటే, ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ బెంగళూరులో ఒక ఇంట్లో ఉంటారు. ఒకరోజు వాళ్ళు ఒవిజా గేమ్ ఆడతారు. మనం చాలా హాలీవుడ్ మూవీస్లో చూసాం కదా, ఈ గేమ్ ఆడితే మన దగ్గర ఉన్న దయ్యాలు మనతో మాట్లాడతాయి, అలా అన్నమాట. ఆ ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ గేమ్ ఆడతారు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ స్టోరీ. సింపుల్గా ఫ్రెండ్స్తో ఫుల్గా నవ్వుకోవాలంటే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. కామెడీ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. మనం చాలా కామెడీ సీన్స్కి బాగా కనెక్ట్ అవుతాం. తెలుగు డబ్ కూడా చాలా బాగుంది గైస్. ఇంకో విషయం ఏంటంటే, ఇది రియల్ స్టోరీ అంట, రియల్గా బెంగళూరులో జరిగిందంట. ఈ మూవీ పార్ట్ 2 కూడా రానుంది. సో హారర్ కామెడీ సిస్టమ్ అయితే ఈ మూవీని డెఫినెట్గా ట్రై చేయండి. థర్డ్ మూవీ ఈస్ జయ 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 హే. ఇది ఒక ఫ్యామిలీ కామెడీ డ్రామా. సింపుల్గా ఫ్యామిలీ అంతా కలిసి బాగా నవ్వుకునే మూవీ. మీలో చాలామంది ఈ మూవీ ఆల్రెడీ చూసుంటారు, బట్ ఇంకా చూడకపోతే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా స్టోరీ ఏంటంటే, ఒక అమ్మాయి ఒకరిని పెళ్లి చేసుకుంటుంది. వాడు చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు, తనని దారుణంగా కొడుతూ ఉంటాడు. నెక్స్ట్ అమ్మాయి వాడిని ఏం చేసింది అనేది బేసిక్ స్టోరీ. స్టోరీ కొంచెం సీరియస్గా ఉండొచ్చు, బట్ సినిమా మాత్రం చాలా కామెడీగా ఉంటుంది గైస్. హ్యాపీగా ఫ్యామిలీతో బాగా నవ్వుకోవచ్చు. ప్రెజెంట్ హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, సో డోంట్ మిస్ ఇట్. ఫోర్త్ మూవీ ఈస్ ఫ్యామిలీ. ఈ లిస్ట్లో ఇది ద బెస్ట్ హిలేరియస్ మూవీ గైస్. నాకు తెలిసి చాలామంది చూస్తుంటారు, బట్ ఇంకా చూడకపోతే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ రోడ్ ట్రిప్ మూవీ గైస్. చాలా హిలేరియస్ సీన్స్ ఉంటాయి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ విష్ని పూర్తి చేయడానికి ఫ్యామిలీ అంతా కలిసి కాశీకి స్టార్ట్ అవుతారు. ఆ జర్నీలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది బేసిక్ స్టోరీ. ఇలాంటి రోడ్ ట్రిప్ ఫ్యామిలీ మూవీస్ చాలా రేర్గా వస్తాయి గైస్. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా 2 hours నవ్వుకోవచ్చు. ఇది కూడా హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. ఫిఫ్త్ మూవీ ఈస్ పాచివం అద్భుత విలక్కుం. మన ఫహాద్ ఫాసిల్ గారి మూవీ. మిడిల్ క్లాస్ ఎమోషన్స్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు గైస్. చాలా బాగుంటుంది. ఫహాద్ మలయాళంలోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్. మాలిక్ లాంటి గ్యాంగ్స్టర్ మూవీస్ తీశాడు, ఆవేశం లాంటి యాక్షన్ కామెడీ మూవీస్ తీశారు. ఈ మూవీలో మిడిల్ క్లాస్ పర్సన్గా చాలా బాగా చేశాడు గైస్. ఏ క్యారెక్టర్ ఇచ్చినా పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీస్తాడు. అన్ని మలయాళం మూవీస్ లాగే ఇది కూడా చాలా స్లోగా ఉంటుంది. రన్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో క్యారెక్టర్ కనెక్ట్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. సింపుల్గా స్టోరీ ఏంటంటే, ముంబైలో మెడికల్ షాప్ నడుపుతూ ఉన్న మన హీరో వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్తాడు. తర్వాత వాళ్ళ షాప్ ఓనర్ కాల్ చేసి వాళ్ళ మదర్ ట్రైన్లో వస్తుంది, తనకి కొంచెం పనిగా ఉండి తనని తీసుకురా అని చెప్తాడు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ స్టోరీ. హీరో తన లైఫ్ని క్వశ్చన్ చేసుకునే సినిమా. చాలా బాగుంటుంది గైస్. అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. జస్ట్ కొంచెం స్లోగా ఉంటుంది అంతే.
సిక్స్త్ మూవీ ఈస్ అన్వేషిప్ ఇన్ కండెత్తుం. ఈ మూవీని ఇప్పటికే చాలాసార్లు సజెస్ట్ చేశాను. బెస్ట్ మలయాళం మూవీస్లో డెఫినెట్గా ఉండాల్సిన మూవీ. ఇప్పటివరకు కామెడీ ఫ్యామిలీ మూవీస్ సజెస్ట్ చేశా కదా, ఇక్కడ నుంచి లాస్ట్ 5 మూవీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, మన హీరో సస్పెన్షన్ తర్వాత తిరిగి వచ్చాక ఒక షాకింగ్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయమని ఇస్తారు. ఆ కేసు ఏంటి, ఆ కేసుని మన హీరో సాల్వ్ చేయగలిగాడా లేదా, నెక్స్ట్ ఏంటి అనేది మూవీ స్టోరీ. చాలా బాగుంటుంది గైస్. మలయాళం నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఇంకా చూడకపోతే డెఫినెట్గా చూడండి. నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సెవెంత్ మూవీ ఈస్ నీరు. ఇది మన జీతు జోసెఫ్ అండ్ మోహన్ లాల్ ద దృశ్యం కాంబినేషన్ నుంచి వచ్చిన మూవీ. ఇది కూడా ఇన్వెస్టిగేషన్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ గైస్. సినిమా చాలా బాగుంటుంది గైస్. ఈ మూవీ వచ్చినప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ మూవీ గురించి మాట్లాడుకున్నారు. మీరు చాలా మంది ఆల్రెడీ చూసుంటారు, బట్ ఇంకా చూడకపోతే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా స్టోరీ ఏంటంటే, ఒక బ్లైండ్ అమ్మాయిని ఎవరో రేప్ చేస్తారు. ఆ అమ్మాయి స్కల్ప్చర్స్ వేయగలదు. ఆ కేసుని మన హీరోకి ఇస్తారు. నెక్స్ట్ ఏం జరిగింది, ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేదే స్టోరీ. ఇది కూడా హాట్‌స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. కోర్ట్ రూమ్ డ్రామా సిస్టమ్ అయితే డెఫినెట్గా ఈ మూవీ చూడాల్సిందే గైస్. ఎయిత్ మూవీ ఈస్ జనగణమన. మలయాళం ఫిలిమ్స్ ఎన్ని వచ్చినా ఈ మూవీ మాత్రం ద బెస్ట్ గైస్. 100% ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. మన లీగల్ సిస్టమ్ని, లా అండ్ ఆర్డర్ని క్వశ్చన్ చేసే మూవీ. సింపుల్గా స్టోరీ ఏంటంటే, ఒక కాలేజ్ ప్రొఫెసర్ని ఎవరో బ్రూటల్గా చంపేస్తారు. అది ఎవరు అనేది తెలియదు. ఆ మర్డర్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక పోలీస్ని పంపిస్తారు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ స్టోరీ. డెఫినెట్లీ ఈ లిస్ట్లో అస్సలు మిస్ అవ్వకూడని ఏదైనా మూవీ ఉందంటే ఈ మూవీ గైస్. డెఫినెట్లీ అందరూ చూడాల్సిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నైన్త్ మూవీ ఈస్ ముకుందన్ ఉన్ని అసోసియేట్. ఇదొక కామెడీ క్రైమ్ డ్రామా. ఒక అన్ఎంప్లాయిడ్ లాయర్ ఇల్లీగల్ వేస్ యూస్ చేసి ఎలా మనీ అర్న్ చేశాడు అనేది బేసిక్ కాన్సెప్ట్. అంటే ఒకడు ఎదగడానికి ఎంతమందినైనా తొక్కేస్తాడా, ఎవడు ఏమైపోయినా పర్లేదా అని చాలా రియలిస్టిక్గా చూపించారు గైస్. ఇందులో కామెడీ ఉంటుంది, అంటే సిచ్యువేషనల్ కామెడీ. ఒక క్యారెక్టర్ జర్నీని చాలా రియలిస్టిక్ వేలో చూపించారు. టైం ఉంటే ఈ మూవీని డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. హాట్‌స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. 10th మూవీ ఈస్ 2018. మోస్ట్లీ అందరు ఈ మూవీ చూస్తుంటారు, బట్ ఇంకా చూడకపోతే ద బెస్ట్ డిజాస్టర్ ఇండియన్ మూవీని మీరు మిస్ అవుతున్నట్టే. 2018లో కేరళలో వచ్చిన ఘోరమైన ఫ్లడ్స్ మీద బేస్ చేసుకొని తీశారు. చాలా బాగుంటుంది గైస్ మూవీ మాత్రం. అస్సలు మిస్ అవ్వకండి. సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. టొవినో థామస్ మూవీస్ అన్నీ చాలా బాగుంటాయి. తల్లుమాల మూవీ కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. సో ఇది మన లిస్ట్. ఇందులో ఏదైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ లిస్ట్లో యాడ్ చేద్దాం. అండ్ ఆల్రెడీ ఈ మూవీస్ అన్నీ మీరు చూసుంటే మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.